ఇక్కడ అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయనం అది ఇది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చిమ్మ చీకటి. ఇప్పుడైనా సరే పగలపూట చిమ్మ చీకటి అవ్వడం అంటే అది అసాధ్యం. దేవుడికే చిత్తం, దేవుడి చిత్తమే జరుగుతుంది. ఇంకొకటి గర్భాలయపు తెర నడిమికి చిరికాను అంటే ఇక్కడ చూసుకుంటే గర్భాలయపు ఇప్పుడు మన దేవుడు కలవరి కొండ మీద ఇక్కడ ఆయన మరణం జరుగుతుంది. కానీ గర్భాలయం ఇక్కడ మన యెరూషలేములో ఉన్న మందిరంలో గర్భాలయంలో అక్కడ తెర చినిగిపోయింది. అది ఎట్లాంటి తెర అంటే ఒక చిన్న కట్టెల లాంటిది కాదు. అది ఎట్లా మన ఒక గోడ వంటిది. మన గోడ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నాం అలాంటి స్ట్రాంగ్గా అప్పట్లో అల్లించారు, తయారు చేశారు. ఒక మానవ మాత్రుడు దాన్ని చించడం అనేది అసంభవం. కానీ దేవుడు దైవశక్తి ఇక్కడ ఎట్లా అంటే ఒక సూచక క్రియ జరిగించారు. ఇప్పుడు ఇక్కడ మరణం జరుగుతూ ఉంటే యేసుక్రీస్తు వారి మరణం జరుగుతుంది ఆఖరి మాట. మరి ఇప్పుడు మనకి ఇప్పుడు దేవుడు ఎట్లా అంటే ఒక సూచక్రియ జరిగించాలి కదా మనకి తెలవాలంటే. దేవుడు ప్రతి ఒక్కటి ఇక్కడ ఇచ్చింది. ప్రతి మాట లాస్ట్ మాట ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అన్నీ మనకి ఎట్లా మాట చెప్పి వెళ్ళిపోవడం కాదు. మన సూచక్రియలు మనకు అర్థమయ్యే విధంగా మనకు మనుషులకి అంత ఈజీగా ఏది అర్థం కాదు కాబట్టి మనకు అర్థమయ్యే విధంగా దేవుడు అన్నీ చేయించి పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఆ తెర అక్కడ చినిగిపోయిందంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు మనకి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మన పాపాలు రక్షించడానికి వచ్చాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి. కాకపోతే ఇంతకుముందు పాత నిబంధన ప్రకారం పాప క్షమాపణ అనేది ఎట్లుండేది? ఏదైనా ఏదైనా గొర్రె పిల్లని ఏదైనా చంపేయాలి, అప్పుడైతేనే పాప విమోచన జరుగుతుంది. కానీ దేవుడు అవన్నీ వద్దు, నేనే మార్గం తెరుస్తా అని, ఇవన్నీ కాదని దేవుడు ఒక గొప్ప మార్గం తెరిచిపోయాడు. ఎట్లా అంటే మన భూలోకాన్ని ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలం అంటే మందిరంలో ఇప్పుడు మన తెర అనేది పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలం అంటే అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోకం. మన ఈ లోకం నుంచి పరలోకం వెళ్ళడానికి మనకు ఇంతకుముందు ఒక అడ్డుగోడ వంటిది ఉండేది. కానీ దేవుడు మన కోసం మరణించి కలవరిలో ప్రాణం పెట్టి మనకు ఆ తెర అనేది మనకి ఒక మార్గం చేసి వెళ్ళారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవడం మన వల్ల కాదు, కానీ అక్కడ ఒక మార్గం తెరిచి వెళ్ళాడు. ఎంత గొప్ప మార్గం అంటే అది ఇప్పుడు ఆయన వల్ల ఒక్కళ్ళ వల్లే అవుతుంది ఈ మార్గం తెరవడం. మనల్ని సింపుల్గా ఇప్పుడు మనం ఆ కాలం ప్రకారంగా ఉంటే మనందరం ఏమైపోయాలో తెలియదు. ఈ రోజు కూడా మనకి ఇట్లా ఉండేవాళ్ళం కూడా కాదు. కానీ దేవుడు ఆ రోజు అన్నీ తెలుసుకొని ఇప్పుడు అన్నీ తెలుసు కాబట్టి దేవుడికి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎట్లా మనం పరలోకం కనుక వెళ్ళడం కోసం దేవుడు ఇక్కడ ఒక మార్గం తెరిచి వెళ్ళాడు. ఇంకోటి చదువుకుంటే ఒక్క నిమిషం, లూకాసు వార్త 23:46 ఒకసారి చదవండి. చాలండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి ప్రాణము ఇప్పుడు నీ చేతికి నా ప్రాణం అప్పగించుకుంటున్నా. ఇప్పుడు అట్లా అనాలండి అక్కడ. ఇప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడే కదా, ఇప్పుడు ప్రభు అయిన తండ్రి అయిన దేవుడే కదా మన క్రీస్తు వారిని పంపించింది. ఆయన అట్లా అనకపోతే ఆయన ఆత్మ అక్కడ మన దేవుడి చేతిలోకి వెళ్ళదా? దేవుడి చేతిలోకి అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎట్లా అంటే ఇప్పుడు నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన అక్కడ అనాలి అంటే ఇంకో మాట నేను ఒక ఉదాహరణ చెప్తానండి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, ఆత్మలకు తండ్రి అయినా దేవుడు ఆయనే, మన ఆత్మలకు తండ్రి అయినా దేవుడు ఆయనే. కానీ అందుకనే కదా దేవుడు మన ఆత్మలకు తండ్రి కాబట్టి మన ఆత్మల్ని దేవుడు ఇప్పుడు ఆ తండ్రికి అప్పగించడం కోసం మనం దేవుడు ప్రభువా ఇప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పకొనిచున్నానని చెప్పాను. ప్రతి మాట ఎంత విలువైనదో చూడండి. మన కనీసం ఒక పలకటానికి చెప్పటానికి మన వల్ల కాని మాటలు దేవుడు అక్కడ ఎన్ని మాటలు ఎంత స్పష్టంగా మాట్లాడారండి. మనందరం ఇప్పుడు ఆత్మ గురించి ఇప్పుడు ఇంకొకటి తెలుసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం అందరం మనుషులమే, కానీ ఇప్పుడు ఈ ప్రపంచానికి మనం మనుషులు. కాకపోతే దేవుడు మనల్ని ఆత్మయ్య పంపించాడు. ఇప్పుడు మనందరం ఆత్మలే. ఇప్పుడు ఈ ఆశల గురించి కాదు. మనం ఇక్కడ ఈ ప్రేరేపణ అంతా, ఈ ప్రార్థనలు, ఈ వాక్యాలు, మన విశ్వాసం, మన జీవితం ఇదంతా ఇక్కడ జీవితం కోసం కాదు. ఇక్కడ జీవితం అయితే కాదు కదా, మీ అందరికీ తెలుసు. కానీ ఎందుకు అక్కడ మనం ఆత్మని రక్షించుకోవటం కోసం, మన ఆత్మ నిత్య అగ్నిలోకి వెళ్ళకుండా దేవుడు ఎంత గొప్ప ఇప్పుడు ఆ మాట అన్నాడు చూడండి.
ఇప్పుడు నీ చేతికి నా ఆత్మను అప్పగనుకుంటున్నాడు. అదే విధంగా మనం ఉండగలుగుతున్నామండి. మనం ప్రతి ఒక్క ఇప్పుడు దేవుడు ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు, కానీ ఆ మాట మనం కూడా చెప్పగలిగే వాళ్ళ ఉంటామా? ఉండగలగాలి, దేవుడి చిత్తం. ఆమేన్. ఇంకో మాట, కొరింథీయులకు రాసిన రెండో కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఏడు ఒకటండి. మనలను పవిత్రముగా చేసుకొందుము. చూసారా అండి ఇక్కడ ఎంత గొప్ప మాట మాట్లాడారో? అది కూడా ఎక్కడ కొరింథీయులకు రాసిన దాంట్లో. ప్రియులారా ఈ వాగ్దానములు మనకున్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొనొచ్చు, శరీరముకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇక్కడ చూసారండి, మనం ప్రతి ఒక్కటి ఎన్ని ఉన్నాయి. మనం దేవుడు మనకి మన మాదిరిగా పెట్టి ఎన్ని వెళ్ళాడు చూడండి. మనం ఎట్లా ఉండాలంటే ఆత్మలో కపటం లేని వారిగా ఉండాలి, ఇంకా ఆత్మలో కల్మషం లేని వారిగా ఉండాలి. మన ఎట్లా అంటే మన జీవితం ఆత్మని రక్షించుకోవడం కోసమే ఉండాలి. నిత్య అగ్నిలోకి వెళ్లకుండా మన ఆత్మని రక్షించుకోవడం కోసమే మన తపనంతా మనం తపన పడాలి. మనం ఎట్లా అంటే మనం చనిపోయే టయానికి, ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తున్నారని తెలిసి ఈ మాటలన్నీ చెప్పారు. కానీ మనం ప్రతి ఒక్క మనిషి కూడా మరణించే సమయం ఆ మనిషికి బరాబరు తెలుస్తుందంట. ఆ తెలిసే సమయానికి మన మరణం మనకు తెలిసే సమయానికి మనం ఏ విధంగా ఆలోచించగలుగుతాం? ఏ విధంగా మనం ఇంత ధైర్యంగా మన యేసుక్రీస్తు వారు జీవితం ఎంత కష్టాలు, ఎన్ని ఇబ్బందులు మన కోసం పడ్డారు. అందులో మన ఒక వంతైనా మనం కనీసం మనం భారం కలిగి ఉండగలుగుతున్నామా? ఇంకోటి ఇప్పుడు ఎట్లా అంటే ఆయనలాగా మాదిరి జీవితం మనం జీవించి ఇప్పుడు ఈ ఆత్మను ప్రభువా నా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని ధైర్యంగా చెప్పగలిగే వారు మనం ఉంటామా? మనం ఉండగలగాలి ప్రియులారా. హల్లెలూయా. ఇంకా ఒకటి మనం ఇక్కడ చూసుకున్నట్టుంటే మళ్ళీ ఒకసారి చదవండి 7:1. చాలండి. ఇప్పుడు ఎట్లా అంటే ఆ దినమున ఇప్పుడు ప్రభువారు ఆ సమయానికి ఆయన చనిపోతారని తెలుసు. ఆయనకి ఎట్లా అంటే ప్రతిదీ ఆయనకు తెలుసు, ఆయనకు తెలవకుండా ఏం జరగలేదు. కాకపోతే ఇక్కడ అంతా రాసి పెట్టారు ముందే. ఇప్పుడు ఆయన ప్రవక్తలకి ఆ రోజు పలికిన 7 మాటలే అని మనం అనుకుంటాం, కానీ ఆ ముందు చూడండి ఎన్ని మాటలు ఉన్నాయో. ఇంకోటి అపోస్తుల కార్యంలో 7:59 చదువుతారా? ఆమేన్. చాలండి. స్టెఫెన్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, నాకైతే తెలియదు. నేనైతే ఇప్పుడు ఈ వాక్యం నేర్చుకునేటప్పుడు మాత్రం నేను తెలుసుకున్నా స్టెఫెన్ గారి గురించి. ఇప్పుడు ఎంత చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే మన కోసం ఇప్పుడు మరణించారు, ఆ ఆత్మను దేవుడికి ఇప్పుడు తండ్రికి అప్పగించారు. కానీ ఇదే మాట వేరొకళ్ళు మన స్టెఫెన్ గారు కూడా ఆయన మరణించే సమయానికి ఇక్కడ అదే మాట అంటున్నారు. మళ్ళీ ఒకసారి చదవండి. పేతురు 2 లేదు, అపోస్తుల కార్యం 7:59 లేదు 59 7:59. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ అంటున్నాడు. చూడు ఎంత భారం కలిగి ఉన్నారండి వాళ్ళు. మనం కూడా ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారికి వాళ్ళు మాదిరిగా ఉన్నారు, మాదిరిగా జీవించారు. మనం కూడా అదే విధంగా మాదిరిగా జీవించాలి. నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకొకటి 1 పేతురు 2:21 చదవండి. ఆమేన్. చూడండి ఎంత గొప్ప మాట అన్నారు. మన మాదిరిగా నేనేదో మామూలుగా మాదిరిగా అంటున్నాను మీరు అనుకోవచ్చేమో, కానీ ఇక్కడ ఆల్రెడీ వాక్యంలోనే ఉంది కదా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకుంటూ మీకు మాదిరిగా ఉంచిపోయాను.
మనకి ఎన్ని మాదిరి విషయాలు మనం ఓన్లీ దేవుడు జీవితం ఒకటే కాదు, ప్రతి ఒక్కటి దేవుడు మనకు మాదిరే. ఆయన బైబిల్, ఆయన ఇప్పుడు ఆ వాక్యం ప్రతి మాట, ఇప్పుడు వాక్యం మనం ఇప్పుడు పాత నిబంధన ప్రకారం అది వేరు, ఇప్పుడు కొత్త నిబంధనలో మనం ఉన్నాం కాబట్టి కొత్త నిబంధన మొత్తం ఆయన మనకి మాదిరిగానే ఉంచారు. ఇంకోటి అందుకే ఆయనకి మనం నమ్మకంగా మనం మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆయన తండ్రికి, యేసు ప్రభులు వారికి ఎంత నమ్మకంగా ఉన్నారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆయన చేసిన ప్రతి పని కూడా దేవుని చిత్తానుసారంగా జరిగింది. ఒక మాట అటు లేదు ఇటు లేదు. దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఆయన పని ఆయన చేసుకొని ఎంత చక్కగా వెళ్ళిపోయారో మనం కూడా ఈ ప్రపంచంలోకి వచ్చాం. ఇక్కడ మన జీవితం శాశ్వతం కాదు, మన ఆత్మ శాశ్వతంగా మొత్తం ఎక్కడ ఉండాలి, పరలోకంలో ఉంటుంది. పరలోకంలో ఉండడం కోసమే మనం ఇక్కడ జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తగా ఉండటం కోసమే దేవుడు మానవ అవతారిగా వచ్చాడు. మానవ అవతారిగా వచ్చి మనం మామూలు మనుషులు ఎట్లా జీవించాలో దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ చేయట్లేదు. ఎందుకు? మనకు మాదిరి, మన రక్షణ కోసం మన పాపాల్లోకి వెళ్ళిపోతున్నాం. మన రక్షణ కావాలంటే వీళ్ళ దగ్గరే మనం మాదిరిగా ఉండాలని అన్ని మాదిరి చూపించి వెళ్ళారు. ఇంకోటి 1 పేతురు 2:25 చదవండి. చాలండి. చూసారు, ఇప్పుడు తండ్రి అయినా దేవుడు మనకి ఆత్మల కాపరిగా ఉన్నాడు. మన ఆత్మల్ని దేవుడు ఎటు పోనీయడు. మన ఆత్మలకు ఎప్పుడు దేవుడు కాపలి కాస్తూనే ఉంటాడు. మన ఆత్మ నశించిపోవడం దేవుడికి అసలు ఇష్టం ఉండదు. మన ఆత్మల కోసమే దేవుడు ఎంతో మనకు ఎట్లా అంటే, ఇంతకుముందు మనం ఏ తప్పు చేసినా కానీ ఎన్ని ఉండయి, అవి ఉన్నా ఆ తప్పులు సరిదిద్దుకున్నాయా అంటే అది తర్వాత సంగతి. కాకపోతే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన ఎట్లా ఉంది, మన పాపం చేస్తే దేవుడి దగ్గరకు వచ్చి ఆ పాపాలన్నీ ఒప్పుకుంటే మనం నీతిగా బతికితే పాత పాపాలన్నీ పోతే మనం దేవుడి చిత్తానుసారంగా ఉంటే మన ఆత్మ రక్షించబడుతుంది. మన ఆత్మ పరలోకానికి తిరిగి వెళ్ళాలని ఎంతో గొప్పగా ఎంత గొప్పగా మంచి ఎట్లా అంటే ఒక గోల్డెన్ వర్డ్స్, ఎంత విలువైన మాటలు ఇక్కడ ఉన్నాయో. నేను చెప్పడం నా వల్ల కాలేకపోయినా కానీ నేను ఇది వినేటప్పుడు నా మనసుకు చాలా మంచిగా అనిపించింది. ఇంత ఉంటుందా ఒక చిన్న మాట, ఏడో మాట, మనం చిన్నదే అనుకుంటాం కానీ ఎంత విలువైన మాట, ఎంత మాటలు ఉన్నాయి ఇందులో. ఇంకొకటి చదువుతారా, 1 పేతురు 4:19 చదువుతారండి. చాలండి. చూడండి, ఇక్కడ ఎక్కడైనా ఆ మాట గురించి తీస్తే ఆత్మల గురించే వస్తుంది. ఇక్కడ ఏమైంది, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోండి. నమ్మకమైన సృష్టికర్త ఎవరండి? మన యేసు ప్రభులు వారు, యేసుక్రీస్తు వారు. యేసు ప్రభులు వారికి యేసుక్రీస్తు వారు కూడా ఆఖరికి మళ్ళొకసారి చదువుతారండి. మన 24:46 లూకా సువార్త. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. ఆయనకి ఎంత క్రీస్తు వారు కూడా అదే మాట, ఆత్మను అప్పగించుకొనిచున్నానని అన్నాడు. ఆ ఆత్మను అప్పగించుకొనిచున్నానన్న మాట అది చిన్న మాట అయితే కాదని నాకైతే అనిపిస్తుంది. మనమైతే అలాగ అనగలుగుతామో అనలేమో అని నాకైతే తెలియదు. మనం అలా అనగలే వాళ్ళ ఉండాలి. ఆమేన్. ఇక్కడ కూడా అదే ఉంది కదా. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవాలి. మనం కూడా ఆ సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకోవాలి. ఎట్లంటే మన దేవుడు ఈ లోకానికి మనకి ఆత్మ ఫస్ట్, మన ఆత్మకి మరణం లేదు, అది మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ ఈ జీవితం ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇస్తుండవు యేసు ప్రభుల వారు మనకు ఒక అవకాశం. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలోకి వచ్చాం, ఇక్కడ జీవిస్తున్నాం, 60 years 70 years ఇక్కడ జీవిస్తాం. కానీ ఆత్మకి అంతం లేదు కదా. మన శరీరానికి అంతం ఉంది, ఆత్మకైతే అంతం లేదు. ఆ ఆత్మ నరకాగ్నిలోకి వెళ్లకుండా రక్షణ పొందే విధంగా దేవుడు గొప్ప మాటలు చెప్పారు. మనందరం రక్షణలోకి వెళ్ళాలి, మనందరం ఆత్మని రక్షించుకునే వారిలా ఉండాలి. ఇంకొక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఇప్పుడు అరువు తెచ్చుకోవటం అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు సపోజు మా ఇంట్లోనే ఒక పెళ్లి చూపులు అనుకుందాం. మా అక్కకో చెల్లికో పెళ్లి చూపులు. ఇంట్లో పెళ్లి వాళ్ళు వస్తారు, ఈరోజు వస్తారు, బంగారం ఏమీ లేదు. ఇంటి పక్కకి వెళ్ళి అక్క కొద్దిగా ఏదో చైన్ ఇవ్వు, లేకపోతే ఏదైనా గొలుసు ఇవ్వు అని తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఏం చేస్తాం, వేస్తాం. ఆ ఫంక్షన్ అయిపోయింది, పెళ్లి కొడుకు వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ మనం వారికి ఇచ్చేయాలి. దాన్నే అరువు తెచ్చుకోవటం అంటారు. కాకపోతే ఈ సమయంలో మనకు అనుకోకుండా ఆ గొలుసుకి ఏదైనా రాళ్ళు ఉంటాయి, ఏదైనా కమ్మలు ఉంటాయి. ఒకవేళ అది మనకు తెలియకండి ఒకరు ఇరిగిపోవచ్చు. ఇరిగిపోతే తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? అది వాళ్ళ వస్తువుని మనం పాడు చేస్తే ఒప్పుకుంటారా? అరువు తీసుకున్నారు, ఎట్లా తీసుకుంటే అట్లా ఇచ్చేయాలి. కాకపోతే మనం కూడా ఇక్కడికి ఈ ప్రపంచంలోకి అరువుకే వచ్చాం. అరువు జీవితమే మనం అంతా. ఈ అరువు జీవితం మనం ఎట్లా వచ్చాము, పుట్టేటప్పుడు మనకేమైనా తెలుసా? కానీ దేవుడికి తెలుసు ఈ ఆత్మ ఉందని. అదే ఆత్మ దేవుడు ఈ జీవితంలో ఈ మొత్తం ఈ ప్రాసెస్లో మనం ఎన్నో జరుగుతాయి. దేవుడు మనకి తోడుగా ఉంటాడు, తోడుగా ఉండకపోవచ్చు. ప్రతిసారి తోడుగా ఉండకపోవడం జరగదు. కానీ ఆ తోడు మనం తీసుకోము. మన మనిషి మీద ఆధారపడినంత దేవుడి మీద అయితే ఆధారపడం కదా, ఇంక్లూడింగ్ మీ కూడా, ఎవరైనా, నేను కూడా అనవచ్చు. ఇప్పుడు అలా ఉన్నప్పుడు కానీ అరువు తీసుకునేది ఇప్పుడు వాళ్ళకి మనకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు రాళ్ళని ఇరిగిపోయినాయి. వాళ్ళు ఏమంటారు, అక్క ఏంటక్క నీకు ఇచ్చిన ఈ రాళ్ళు ఇటగా ఎరగడితే మా ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి అని అంటారా లేదా? కానీ దేవుడికి కూడా మరి సమాధానం చెప్పాలి కదా. నేను ఎట్ట పంపించినా నువ్వు ఎట్లా వచ్చావు, నువ్వు అలాగే రావాలి కదా. నువ్వు రావటం కోసం నేను ఎంత బాధపడతాను ఇక్కడ. ఇప్పుడు నా వస్తువు ఖరాబ్ అవ్వకపోవటం నాకు అంత మంచిగా ఉంటుందా, అంత ఇష్టం ఉంటుందా? అందుకనే దేవుడికి మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి. అంటే మన ఆత్మకి రక్షణ కావాలి. దేవుడు ఈ ఒక్క మాటలో నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పిన, ఏమన్నా తప్పులుంటే ఇంకా నేనైతే ఏం చేయలేను. మళ్ళీ ఒకసారి చివరి మాట మళ్ళీ లూకాసు వార్త 24:46 చదవండి. కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటే, అయిపోయింది. 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. ఈ మాటకి నాకు తోచిన అర్థాలు, నాకు తెలిసిన ఎంత విధంగా నేనైతే చెప్పా. దేవుడికే మహిమ కలుగును కాక. ఈ అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి మళ్ళీ ఒకసారి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘ బిడ్డలంతా ఓపికగా విన్నారు. అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ప్రశస్త నామానికి ఘనత కలుగును గాక. శ్రేష్టమైన మాటలు దేవుడు మన హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేయును గాక. క్రీస్తు తన ఆత్మను అప్పగించుకున్నారు. స్తెఫెను కూడా తన ఆత్మను చేర్చుకున్నామని ప్రార్థన చేసిన సందర్భాలు మనము విన్నాము. మనము కూడా ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేయాలి. ఏమని? మన ఆత్మను కూడా ప్రభు చేర్చుకోవాలని. అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నారు అంటే, చిత్ర బాధలు పెట్టబడుతున్న సమయంలో, చివరికి ప్రాణం కోల్పోయే సమయంలో తండ్రికి తమ ఆత్మను అప్పగించుకున్న సందర్భాలు కనబడుతున్నాయి. అలాంటి పరిస్థితులలో కూడా ప్రభుకు అప్పగించుకునే వారముగా మనం ఉండాలి. ఆమేన్ చెప్తామా? తండ్రికి క్రీస్తు తన ప్రాణాన్ని అప్పగించిన సందర్భంలో జరిగిన ఒక కార్యాన్ని గుర్తు చేశారు. అది దేవాలయపు తెర నడుమికి చినిగెను అని ఉన్నది కదా. అది మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి ఆ రక్తమును ప్రోక్షించాలి వాటి మీద. స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలానికి ఎవ్వరూ ప్రవేశించకూడదు అనే నియమం పెట్టబడ్డది. భౌతికంగా నియమించిన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి ఒక ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అదైనా సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. స్తోత్రం. ఒకవేళ లోపం అంటే అక్కడికక్కడే చచ్చిపోతాడు. చచ్చిపోయిన వ్యక్తిని బయటికి తీసుకురావాలంటే తాడు కట్టాలి. తాడు కట్టి బయటికి లాగాలి. చచ్చిపోయిందని ఎట్లా తెలుస్తుందంటే, తనకి
వేసుకున్న వాటికి గజ్జెలు కూడా ఉంటాయి. స్తోత్రం. అటు ఇటు తిరుగుతూ ఉంటే గజ్జెల శబ్దం వినబడుతుంది కనుక బతికున్నట్టు లెక్క. స్తోత్రం. కానీ ప్రభు భౌతికంగా నిర్మించిన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి యోగ్యత లేని మనల్ని పరలోకంలో దేవుని చేత నిర్మించిన మహిమగల పట్టణంలో ప్రవేశించడానికి యోగ్యులనుగా దేవుడు చేశారు. ఆ యోగ్యత క్రీస్తు తన ప్రాణాన్ని అప్పగించుకోవటాన్ని బట్టి మనం పొందగలిగాం. కృతజ్ఞులమయ్యుండి ప్రభుకు లోబడే వారముగా మనం ఉందాం. ఆమేన్ చెప్దామా? చెప్పండి హల్లెలూయా. 7 చెప్పిన వాక్యం అంతా నేను రాసుకున్నాను. స్తోత్రం. ఎవరు రాసుకున్నట్టున్నారో నాకేమి రాసుకున్నట్టు కనబడలేదు. చాలా చక్కగా వాక్యాన్ని చెప్పారు. మీరు ఎక్కడైనా చెప్పటానికి మీరు ధైర్యాన్ని కలిగి ఉన్న వాళ్ళుగా నేను నమ్ముతున్నాను. ప్రభు మిమ్మలను వాడుకుంటాడు. దేవుడు మిమ్మలను వాడుకొనుగాక.